హాయ్ అండి. ఈరోజు మనం బేబీ కుచ్చులు ఈ రెండు కలర్ కాంబినేషన్తో కడదాము. పళ్ళు కలర్, శారీ కలర్. చూడండి, ఇలా ఉంది కదా. ఇలా తీసుకున్న తర్వాత చిన్న చిన్న బేబీ కుచ్చులు. ఇది జెర్రీ థ్రెడ్ గోల్డ్ కలర్ కాబట్టి గోల్డ్ కలర్ వేసుకుంటున్నా. ఇలా గట్టిగా జెర్రీ థ్రెడ్కి వెనకాల ముడి వేసుకొని ఇట్లా 3 చుట్లు చుట్టుకున్నామంటే టైట్గా పడుతుంది. అప్పుడు ఇలా వెనక నుంచి ఇట్లా ఒక ముడి వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసేది. అంతే అండి. చిన్న చిన్న బేబీ కుచ్చులు నేను ఒక 3 వేద్దాం అనుకుంటున్నా. 3 లేదంటే 4, 5 కూడా వేసుకోవచ్చు, 2 కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట, మన చాయిస్, మన ఇష్టం. ఇది శారీ కలర్ ఫస్ట్ వేస్తున్నా. జెర్రీ థ్రెడ్కి వెనకాల ముడి వేసుకోవాలి. ఈ గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్కి ముడి ఉన్నదంటే కరెక్ట్గా మనం కుట్టుకునేడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా ఒక గట్టిగా ఒక 3 చుట్లు వేసి ఇలా తీసుకొని ఇలా టైట్గా లాగామంటే ఈ కుచ్చుకు మధ్యలోకి వస్తుంది. అది తర్వాత కట్ చేసేసేది. చాలా బాగుంటాయి కుచ్చు. ఇది చిన్న చిన్న బేబీ కుచ్చులు. ఇలా వెయిట్ పెట్టుకుంటే కిందికి రాకుండా ఉంటుందని బాక్స్ పెట్టుకుంటా శారీ పైన. చూడండి, ఇట్లా వేలు గ్యాప్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. అంత గ్యాప్ ఇప్పుడు మనము కుచ్చు కుట్టుకోవాలి. చూడండి, అట్లాగానే మీకు కాలేదంటే 1 ఇంచు 1 ఇంచు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే 1 ఇంచు గ్యాప్ పెట్టి కుట్టేసుకుంటూ వచ్చేయచ్చు. జెర్రీ థ్రెడ్కి వెనకాల ఎలా ముడి వేసుకోవాలంటే చూపిస్తాను. చూడండి, ఇట్లా ముడి వేసుకుంటాం కదా. తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకొని అన్నీ ఇలా పట్టుకొని ఇలా గట్టిగా ఒక 3 చుట్లు చుట్టుకున్నామంటే టైట్గా ఉంటుంది. తర్వాత దీని మధ్యలో నుంచి ఇలా లాగామంటే కుచ్చుకి మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇది. తర్వాత ఇలా కట్ చేసేస్తే సరిపోతుంది. నేను ఒక్కొక్కటి 4 వేద్దాం అనుకుంటున్నా. ప్లెయిన్ బేబీ కుచ్చులు చాలా ఈజీ, సింపుల్గా కుట్టేసుకోవచ్చండి. 5 నిమిషాలు కనుక ఈ వీడియోని చూసారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా కుట్టేసుకుంటారు. రోజుకి నేనైతే 6 చీరలైనా, ప్లెయిన్ కుచ్చులైతే 6 చీరలైనా కుట్టేస్తాను. ఇలా మనం ముడి వేసుకుంటే టైట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ తర్వాత ఇలా వెనక్కి తిప్పి ఇలా టైట్గా మధ్యలోకి లాక్కొని ఎక్కడైనా జెర్రీ థ్రెడ్ ఎక్స్ట్రా కనిపిస్తే దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా బాగుంటుంది కుచ్చులు.
ఇప్పుడు రెడ్ కలర్ వేద్దాం. ఇది రెడ్ కలర్. చూడండి నాకు కరెక్ట్గా ఈ వేలు గ్యాప్ వస్తుంది, సరిపోతుంది. ఇది కొన్ని హెచ్చు తగ్గులు ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని సరి చేసుకోవడం ఎలాగా అంటే ఒక్కొక్కటి మాత్రమే పైకి వెళ్ళి ఉంటాయి కదా, వాటిని మాత్రమే ఇలా పట్టుకొని తీసుకోవచ్చు. ఏదైనా పోగలా పట్టుకొని దారాలు ఒకటి పైకి వెళ్ళిందంటే మనం నీట్గా తీసుకోవచ్చు. చూడండి ఇలా పట్టుకొని జరీ థ్రెడ్కి వెనకాల ముడి వేసుకొని మనము ఈజీగా ఇలా కుట్టేసుకోవచ్చు. అంతే అండి, శారీ అంతా అలాగే కుట్టేసుకోవాలి.